సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇక విచారణకు వస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. నందీనగర్ లో అందుబాటులో ఉండనున్నట్లు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. ఈ మేరకు కేసీఆర్ ఇక ఒక బాధ్యతాయుత పౌరుడిగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధమంటూ ప్రకటన చేశారు. నందీనగర్లోని తన నివాసం గోడపై నోటీసులు అంటించడం మీద కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు అంటించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు కేసీఆర్. పోలీసుల తీరు తన గౌరవానికి భంగం కలిగించేలా ఉంది అంటూ కేసీఆర్ పేర్కొన్నారు ఈ లేఖలో. ఇక భవిష్యత్తులో విచారణలన్నీ తన నివాసం ఎర్రవల్లిలోనే చేయాలంటూ కేసీఆర్ సూచన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా, నందీనగర్ వస్తారా లేదా అని ఒక సందిగ్ధత నెలకొంది. ఇక ఇప్పటితో కూడా కన్ఫర్మ్ అయిపోయింది కేసీఆర్ వస్తున్నట్లుగా. ఇక ఇప్పటి నుంచి కూడా కేసీఆర్ ని ఏం ప్రశ్నించనున్నారు అనే ఆసక్తి మొదలైంది. రేణు, సిట్ విచారణకు హాజరవుతున్నానంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. విచారణకు వస్తున్నట్లు కూడా ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. నందీనగర్ నివాసంలో తాను అందుబాటులో ఉంటానని, ఏదైతే జూబ్లీ హిల్స్ ఏసీపీ కూడా ఆయన లేఖ రాశారు. విచారణకు ఏదైతే ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పౌరుడిగా తనకు ఉన్న రాజ్యాంగబద్ధ పరిధిలో తాను వివరణ ఇస్తానని, అటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలు కూలంకుషంగా విచారణలో చెబుతానంటూ ఆయన లేఖ రాశారు. ఏదైతే రేపు ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి తాను విచారణకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా తాను ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించానంటూ ఏసీపీకి నేరుగా 6 పేజీల లేఖ రాశారు. రేణు, నందీనగర్ లోని తన నివాసం గోడపై నోటీసులు అంటించడం పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు అంటించడం రాజ్యాంగ విరుద్ధం, పోలీసులు తీరు తన గౌరవానికి భంగం కలిగించేలాగా ఉందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో విచారణలన్నీ తాను నివాసం ప్రస్తుతం ఉన్న ఎర్రవల్లికి పంపించాలంటూ ఆయన నేరుగా సూచించారు. ఒక్కసారి ఈ ఏసీపీకి ఆయన ఏం లేఖ రాస్తారనే అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. రేణు, క్రైమ్ నంబర్ 243 2024 సంబంధించిన క్రైమ్ నంబర్ విచారణకు సంబంధించి ఏదైతే కేసీఆర్ వివరణ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ప్రతిపక్ష నేతగా తాను విచారణ సహకరిస్తానని, ఫిబ్రవరి 3వ తేదీన 3 గంటలకు అందుబాటులో ఉంటానని, నందీనగర్ నివాసంలో తన ఇంటి పైన ఏదైతే స్టిక్కర్ అతికించడం, నోటీసులు అంటించడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి తాను విచారణకు అందుబాటులో ఉంటానంటూ ఏసీపీకి స్పష్టంగా 6 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో చాలా విషయాలు ఆయన పొందుపరిచారు. రేపు ఏదైతే సిట్ ఏమేం ప్రశ్నిస్తుంది అనే అంశాలను మనం ఒకసారి గమనించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికీ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు లాంటి నేతలను విచారించారు. అదేవిధంగా ప్రభాకర్ రావు, ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. మరికొంతమందిని విచారణలో ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు, బీజేపీకి సంబంధించిన నేతలు కూడా సిట్ విచారించింది. ఈ విచారణలో భాగంగా పెద్ద ఆయన సూచన మేరకు అంటూ కొంతమంది విచారణలో చెప్పారు. ఆ పెద్ద ఆయన ఎవరు అనే అంశం పైన కూడా రేపు క్లారిటీ రాబోతుంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయమని సీఎం కేసీఆర్ ఆదేశించారు ప్రభాకర్ రావు అనే అంశం పైన కూడా సిట్ అధికారులు ఆరా తీనున్నారు. మరోపక్క ఈ పరికరాలు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్కసారి గమనించినప్పుడు రేణు, సిట్ కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశమే పదే మాట్లాడుతుంది. అటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుంది తప్పితే ఫోన్ ట్యాపింగ్ కు అవసరమైన ఏవైతే పరికరాలు ఉంటాయో ఆ పరికరాలు ఏ దేశం నుంచి తెచ్చారు, ఎవరి హయాంలో తెచ్చారు, ఎవరి ఆదేశం మేరకు తెచ్చారు, ఆ ఫోన్ ఎవరెవరి నేతల ఫోన్ ట్యాప్ చేశారనే అంశాలు కీలకంగా అడిగే అవకాశం ఉంది. మరోపక్క ప్రతిపక్ష నేతగా ఏదైతే పాదయాత్ర సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు గతంలో పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ఒక సిట్టు నివేదించింది. ఈ అంశాలపైన కూడా ఏదైతే కేసీఆర్ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేక మరొకరు ఎవరైనా ప్రలోభాలు పెట్టారా, లేదా దీంట్లో ఎవరెవరు ముడిపడినారు, ఏదైతే ప్రభాకర్ రావు కానీ మరో డీసీపీకి కానీ ఎవరైతే కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, సంతోష్ రావు గాని మెసేజ్ పంపించారా, ఇలా పలు అంశాలు అడిగే ప్రశ్నించే పరిస్థితి ఉంది. దాదాపు ఆయన రేపు 3 గంటల నుంచి అందుబాటులో ఉంటారన్నారు. అది 3 నుంచి దాదాపు 8-9 గంటలకు కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ తాను కోరినట్టు ఎర్రవల్లి నివాసానికిలో తాను ఎర్రవల్లి నివాసంలో అయినా తనను విచారించమని గతంలో కేసీఆర్ అప్పీల్ చేశారు. అయితే ఎర్రవల్లి నివాసానికి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పరికరాలు తీసుకురావడం కూడా టెక్నికల్ గా సమస్య వస్తుంది కాబట్టి తాము నందీనగర్ నివాసంలోనే ఆయన్ని విచారిస్తామంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రేపు జరగబోయే ఈ విచారణలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. రేణు, ఇప్పుడు మొత్తం కూడా అంటే కేసీఆర్ ని ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు సిట్ అధికారులు, వీటన్నిటి మీద ఆసక్తికర చర్చ కొనసాగుతూ ఉంది కిరణ్. ఎస్ రేణు, ఇక్కడ ప్రధానంగా మొత్తం అన్ని అంశాల మీద విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పరికరాలు రేణు, ఇక్కడ ప్రధానంగా ఏ ప్రభుత్వాలు కూడా ఒక కేసీఆర్ ప్రభుత్వం కాదు, గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న టీడీపీ కూటమి ప్రభుత్వం కాదు, ఈ 3 ప్రభుత్వాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి అనేది సర్వసాధారణంగా చర్చకు వచ్చిన అంశం. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పరికరాల చుట్టూ వ్యవహారం నడవాలి కానీ ఇక్కడ ఎవరైనా ఫోన్ ట్యాప్ చేశారు అనే అంశం చుట్టే తిరుగుతుంది. ఇక్కడ తిరగాల్సిన అంశము ఫోన్ ట్యాపింగ్ కు పరికరాలు ఎక్కడ నుంచి ఈ పరికరాలు తెచ్చే అనే అంశం పైన అటు ప్రభుత్వాలు ఎందుకు విచారణ, ఇటు సిట్ సంస్థలు లాంటివి కూడా ఎందుకు వాటిపైన దృష్టి పెట్టలేదో అర్థం కాలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఆరోపణలు చేస్తున్నారు, విచారణలు జరుగుతున్నాయి. కానీ ఈ ఇతర దేశాల నుంచి సాఫ్ట్వేర్లు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అవసరమయ్యే సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, వాటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. ఇక్కడ ప్రధానంగా ఈ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు, అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయనే ఆరోపణలు ఉంటాయి. అలాంటి నేపథ్యంలో కేవలం ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాప్ చేశారు అనే ఆరోపణల నేపథ్యంలో విచారణలు జరుగుతున్నాయి. కానీ ఈ దేశంలోకి ఈ పరికరాలు ఎలా వచ్చాయి, ఎవరు తెచ్చారు, వీటికి వెనక ఎవరున్నారనే అంశాలపైన విచారణ సంస్థలు దృష్టి సాధించలేదని ప్రజల నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. అయితే రేపు జరగబోయే విచారణలో కేసీఆర్ హయాంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, అందుకు సూచనలు ఎవరిచ్చారు, రేవంత్ రెడ్డి తమ్ముడి ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారు, అటు బండి సంజయ్ ఫోన్ ఎవరు ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రిగా ఉన్న ఏదైతే కిషన్ రెడ్డి లాంటి నేతలు ఎవరి ఆదేశం మేరకు చేశారనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. రేపు అయితే దాదాపుగా కూడా ఈ విచారణ ఎంతసేపు వరకు ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ఎస్టిమేషన్ అయ్యొచ్చు కిరణ్? రేణు, ఈ దాదాపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 3 గంటల నుంచి నందీనగర్ నివాసంలో అందుబాటులో ఉంటారని సమాచారం వినిపిస్తుంది. 3 గంటల నుంచి దాదాపు ఆయన్ను 5 గంటల దాకా ప్రశ్నించే అవకాశం ఉంది. దాదాపు 8 గంటల వరకు ఆయన ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆరోగ్యం దృష్ట్యా, ఆయనకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాదాపు మధ్యలో బ్రేక్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ బ్రేక్ ను ఆధారం చేసుకుని ఆయన ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఆయన ఇచ్చే జవాబులను బట్టి విచారణ మరొకసారి కొనసాగించాలన్నా లేక ఇంతటితో విచారణ ముగించాలనే అంశం రేపు క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ఏదైతే కేసీఆర్ గాని ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు లాంటి నేతల విచారణ జరిగింది కాబట్టి ఈ విచారణ నేపథ్యంలో భాగంగా వచ్చిన ప్రశ్నల నుంచి మరికొన్ని ప్రశ్నలు కేసీఆర్ ను సంధించే అవకాశాలు ఉన్నాయి. రేపు జరగబోయే ఈ విచారణ నేపథ్యంలో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మండలాల వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమైన మరోపక్క బంద్ కూడా కాలిచ్చారు. అయితే రేపు జరగబోయే ఈ విచారణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ ను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం బద్నాం చేస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రేపు జరగబోయే ఈ విచారణ కేసీఆర్ ఏం చెప్తారనే అంశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో నందీనగర్ నివాసం వద్ద కూడా పూర్తిగా కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేయనున్నారా? ఎస్ రేణు, ఇప్పటికే నందీనగర్ నివాసం చుట్టూ పోలీసులు చేరుకున్నారు. ఎందుకంటే ముందస్తు చర్యలుగా భద్రతా చర్యల భాగంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఏదైతే సిట్ అధికారులు రేపు నందీనగర్ నివాసం వెళ్ళనున్నారు, 3 గంటల ఆ ప్రాంతంలో వెళ్ళనున్నారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ ను విచారణ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమైన అవకాశాలు ఉన్నాయి. వేగంగా ఏదైతే కేసీఆర్ ఇంటి చుట్టూ భారీగా మోహరించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ముందస్తు చర్యల్లో హైదరాబాద్ సిటీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలందరూ రేపు నందీనగర్ నివాసానికి చేరుకుంటారు. ఎందుకంటే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కేసీఆర్ నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలుగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ముందుగానే పోలీసులు ఒక నోటీసు రిలీజ్ చేస్తున్నారు. ఏదైతే దాదాపు 48 గంటల పరిధిలో ఆ చుట్టుపక్కల భారీగా జనాలు మోహరించకూడదంటూ కూడా పోలీసులు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు జరగబోయే విచారణ 160 సిఆర్పిసి నోటీస్ ప్రకారం జరుగుతుంది. ఆయన సాక్షిగా విచారిస్తున్నారని మనకు సమాచారం అందుతుంది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక
నోటీసులు అంటించటం రాజ్యాంగ విరుద్ధం అంటూ కేసీఆర్ తాను రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. ఇక తాను 3 గంటల నుంచి కూడా నందినగర్లో ఉన్నటువంటి తన హౌస్లో కూడా అవైలబుల్గా ఉంటానంటూ కేసీఆర్ చెప్పడం, ఇక ఆ తర్వాత సిట్ విచారణ జరగనుంది. ఇక సిట్ ఎటువంటి ప్రశ్నలు సంధించనుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దానికి కేసీఆర్ ఎటువంటి సమాధానాలు తెలుపనున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకళ్ళ తర్వాత ఒకరిని హరీష్ రావు, తర్వాత కేటీఆర్ని, ఆ తర్వాత సంతోష్ రావుని విచారించారు. ఇక ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు అందాయి. ఇక తర్వాత ఇంక ఏదైనా కానీ దీనికి సంబంధించి విచారణలో ఉన్నా కానీ తనని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలి అంటూ కేసీఆర్ ప్రకటించారు.